వారికోసిల్ ఉందా? మగవాళ్ళకి వారికోసిల్ చాలా కామన్ గా వింటాం. సో ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టట్లేదు అనుకున్నప్పుడు మగవాళ్ళు చేసుకునేది టెస్ట్ లో స్కానింగ్ లో చూస్తే మనకి వారికోసిల్ అనేది బయటపడుతుంది. వారికోసిల్ ఉంటే పిల్లలు పుట్టరా అసలు? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో వారికోసిల్స్ అంటే ఏంటి? సో మేల్స్ ఎప్పుడైతే మగవాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు కౌంట్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో మనం ఆటోమేటిక్గా స్కానింగ్ కింద పక్క ప్రాంతం అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అంటాం, ఆ స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చేసుకొని తీసుకురండి అన్నప్పుడు సో స్కానింగ్ రిపోర్ట్లు ఏమైనా వస్తుంటే వారికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో ఇటువంటి విధంగా మనకి వారికోసిల్స్ గ్రేడ్ 5 దాకా ఉంటాయి. సో స్కానింగ్ క్లాసిఫికేషన్ ప్రకారం వాటిలో రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి వారికోసిల్ ఉంది అని వస్తుంది అనమాట. సో పేషెంట్కి అప్పుడు మీకు వారికోసిల్ ఉందండి అని చెప్తాం. అసలు వారికోసిల్ అంటే ఏంటి మేడం, ఇది ఎందుకు కణము నాకు తక్కువైపోయింది, ఇది ఉంటే తక్కువైపోతుందా అన్నది వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్. సో వారికోసిల్ అంటే ఏంటి అంటే కింద పక్క మనకి ఈ టెస్టిస్ బాల్స్ చుట్టూ మనకి వీన్స్ అనేవి ఉంటాయి. దాని వీన్స్ ఎప్పుడైతే అవి వాసిపోతాయి ఆ కింద నుంచి డ్రైనేజ్ అనేది వీన్స్ నుంచి మనకు మన బాడీలో ఎట్లుంటుంది అంటే కింద నుంచి పైన కడుపు దగ్గర ఇన్ఫీరియర్ వీనా కేవా అని ఉంటుంది, హార్ట్కి కనెక్ట్ చేసింది. ఆ వీన్ దగ్గర కలుస్తుంది అనమాట. ఒక సైడ్ అటు ఒక సైడ్ లెఫ్ట్ రీనల్ వీన్. ఈ నరాలు కింద పక్క ప్రాంతం నరాలు అన్నీ వెళ్ళి పై పక్కన కలవాల్సిన చోట కరెక్ట్గా కలవాలి. ఆ విధంగా కలిస్తే వారికోసిల్ అనేది రాదు. అట్లా కాకుండా మధ్యలో ఆ కనెక్షన్స్ వీన్స్ లో ఏముంటాయంటే వాల్స్ అని ఉంటాయి అనమాట. ఆ వాల్స్ అంటే ఈ వీన్ మధ్యలో ఇట్లా మధ్యలో స్టాప్ ఫ్లో, ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అట్లాగా మధ్యలో వాల్స్ ఉంటాయి అనమాట. మనకు వాటర్ పైప్ లో వాల్స్ ఉంటాయి. వీన్స్ లో కూడా అటువంటి సేమ్ మెకానిజం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ మెకానిజం అనేది సరిగా ఉండదో అటువంటి టైంలో ఏమవుతుంది అంటే మనకు కింద పక్క ఆ వీన్ లో బ్లడ్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయి ఆ వీన్ అనేది వాపు వస్తుంది అనమాట. దాన్ని వారికోసిల్ అంటాం. సో ఇప్పుడు ఈ వారికోసిల్ ఉంటే మరి పిల్లలకి కౌంట్ అన్నది ఎందుకు తగ్గిపోతుంది, పిల్లలు ఎందుకు పుట్టరు అంటే ఈ వారికోసిల్ ఎప్పుడైతే కింద పక్క నరం వాపు అయిపోతుందో దాని వల్ల మనకు అక్కడ వేడి అన్నది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మామూలు వేడి కంటే కూడా ఆ టెస్టిస్ అన్నది అతిగా టెంపరేచర్స్ కి లోన్ అవుతుంది. సో చాలా మందికి నేను ఇన్ఫర్టిలిటీ మేల్స్ కి చెప్తాను కింద పక్క ప్రాంతం వేడిగా తగలకుండా చూసుకోండి అని. ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫర్స్ కానీ లేకపోతే వంట చేసే చెఫ్స్ కానీ వాళ్ళకి కింద పక్క ప్రాంతం వేడి ఎక్కువ తగిలి కౌంట్ అన్నది పడిపోతూ ఉంటుంది. ల్యాప్టాప్స్ సిస్టమ్ మీద ఇట్లా టేబుల్స్ మీద కాకుండా తొడల మీద పెట్టుకొని చేసుకుంటుంటారు థైస్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ వేడి ఈ వారికోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వారికోస్ మీన్స్ ఇంకా వేడి ఉత్పత్తి జరుగుతుంది, అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది బ్లడ్. సో అట్లా అయిపోవటం వల్ల స్పర్మ్ అన్నది వేడికి తగిలి దాని DNA డ్యామేజ్ అవుతుంది. రెండోది ఈ వారికోస్ మీన్స్ ఉండటం వల్ల లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది స్పర్మ్ కి పెరుగుతుంది. అంటే మనకు బాడీలో స్ట్రెస్ పెరిగితే ఎట్లా మన బాడీ డ్యామేజ్ అవుతుందో స్పర్మ్స్ కి కూడా అది ఇండైరెక్ట్ స్ట్రెస్ ని క్రియేట్ చేసి స్పర్మ్ ని డ్యామేజ్ చేస్తుంది. సో టెంపరేచర్స్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, 3 అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో అంటే టెస్టిస్ కి అవసరమైన బ్లడ్ ఫ్లో కాకుండా హెచ్చు తగ్గులు పోతుంది. దాని వల్ల కూడా స్పర్మ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ వారికోసిల్ ఉన్నప్పుడు స్పర్మ్ కి డ్యామేజ్ జరగటం అన్నది ఉంటుంది. అప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మేడం దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వారికోసిల్ కి? సో ఫస్ట్ చేసేది ఏంటి అంటే వారికోసిల్ అనగానే ఒకే ఒక ట్రీట్మెంట్ సర్జరీ. దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ వీన్స్ ని మనం అడ్జస్ట్ చేసుకొని వారికోస్ వీన్స్ ని కట్ చేసుకొని సెట్ చేసుకుంటాం. సో కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్ సర్జరీ చేసుకొని వస్తారు. సర్జరీ చేసుకొని వస్తే ఆ వారికోస్ వీన్స్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన మీకు 100% స్పర్మ్ కౌంట్ నార్మల్ అయిపోయి అన్ని నార్మల్ అయిపోయి మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకొని సర్జరీ చేసుకొని చాలా మంది తక్కువ కౌంట్ తో ఉండి సర్జరీ చేసుకొని అజూస్పర్మియా అంటే 0 కౌంట్ లెక్క కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇదేలా జరుగుతుంది ఏంటి మరి ట్రీట్మెంట్ అంటే వారికోసిల్స్ లో గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. ఎవరు సర్జరీ చేసుకోవాలా, ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా? మైల్డ్ వారికోసిల్స్ ఉన్నప్పుడు మీకు కౌంట్ కనుక ఓన్లీ మైల్డ్ అలిగోస్పర్మియా అట్లుంటే మీకు ఎటువంటి సర్జరీ అవసరం లేదండి. ఆ కౌంట్ ని ఇంప్రూవ్ చేసుకునే టాబ్లెట్స్ తీసుకొని కొద్ది వరకు అది ఏదైతే మీకు ఉంటుందో, కొద్దిమందికి ప్రొలాంగ్ స్టాండింగ్ అవి కూడా మీకు వారికోసిల్స్ వస్తాయి. సో అటువంటి రీజన్స్ ఏవైతే ఉంటాయి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవి చేసుకోమని చెప్తాము. 2 మరి హై వారికోసిల్స్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్స్ కి వాటికి సర్జరీ అవసరమా అంటే సర్జరీ చేసుకోమని చెప్తాము. కానీ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మీరు సర్జరీకి వెళ్ళే ముందు మీ స్పర్మ్ ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మీ స్పర్మ్ శాంపుల్ ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలుస్తారో ఆ శాంపుల్ ని తీసి వాళ్ళు దాచుతారు. అది దాయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ మీరు సర్జరీ చేసుకున్న తర్వాత కౌంట్ పెరగచ్చు, తగ్గిపోవచ్చు. ఒకవేళ కౌంట్ పెరిగితే వెల్ అండ్ గుడ్, యూఆర్ హ్యాపీ, మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోండి అంటాం. ఇన్ కేస్ సడన్ గా అజూస్పర్మ్ అంటే కౌంట్ 0కు పోయింది అనుకోండి, అప్పుడు ఉన్నది కూడా పోతుంది కదండి. అటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ఏం చేస్తామంటే మేల్ సెమెన్ శాంపుల్ ని ఆల్రెడీ దాచి ఉంచుతాం. ఇన్ కేస్ తర్వాత మీరు 0కు పోయినా కూడా ఈ స్పర్మ్ ఏదైతే దాచామో దాన్ని తీసి దాని ద్వారా ప్రెగ్నెంట్
ప్రెగ్నెంట్ చేయొచ్చు వాళ్ళ వైఫ్ని. సో ఈ జాగ్రత్త డెఫినెట్గా మీరు చేసుకుంటే వారికోసిల్ ఉన్నప్పటికీ కూడా మీ స్పమ్తోనే మీరు ప్రెగ్నెన్సీ పొందుకోవచ్చు. థ్యాంక్ యూ.